మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు నిపుణులను సంప్రదిస్తాము. అది సరైన పద్ధతి కాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మొదటిది, భూమి కొనే ముందే కొన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. అలాగే నేల అడుగున దేవాలయాలు, జలనాడులు, దుష్టశక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా ఇల్లు కడితే సుఖంగా ఉండలేరు. చుట్టుప్రక్కల ఎలా ఉంది, ఇరుగు పొరుగు కూడా చూసుకోవాలి. రెండవది, యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహద్వారాలు ఎక్కడ ఉండాలి, ఎన్ని గుమ్మాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి వగైరావన్నీ ముందే వాస్తు నిపుణులను సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఇవన్నీ చూసిన కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తరువాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తన వల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీ కంటతడి పెడుతుందో, ఏ ఇంట్లో అయితే అనర్థాలు జరుగుతాయో ఆ ఇంట్లోకి వాస్తు దోషం ఉందని అంటారు. తల్లిదండ్రులను, వృద్ధులను బాధపెట్టే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ కుటుంబంలోని వారికి సుఖ సంతోషాలు ఉండవు. ఇవన్నీ భూమి ఎంచుకున్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు వచ్చిన దోషాలు కాదు, మన ప్రవర్తన వల్ల వచ్చిన దోషాలు. అలాగే కొందరు ఇల్లు కట్టాక వాస్తు కోసమని కొంత భాగం విడగొట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అలా చేయటం కూడా వాస్తు దోషమే అని అంటున్నారు పెద్దలు. భూమిలోనూ ఇంట్లోనూ దోషాలు ఉంటే ఆ ఇంటిని మారిస్తే సరిపోతుంది. అదే మన ప్రవర్తనలో దోషం ఉంటే మాత్రం మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ ప్రవర్తన మారకపోతే తిప్పలు తప్పవు. ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లైనా కలిసి రాదు. అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనను సరిచేసుకోవాలి. అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా ఉండవచ్చు. మరి ఇటువంటి వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఆదివారం ఈ విధంగా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అది ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. ఆదివారం ఉదయం ప్రతిరోజు వారి పనులు ముగించుకున్న తరువాత ఒక రాగి చెంబును తీసుకొని దానిలో రూపాయి నాణాలు కానీ రాగి బిళ్ళలను చెంబు నిండా వేయాలి. వాటిల్లో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం వేయాలి. ఒక పలుచని రాగి రేకును తీసుకొని 4 వైపులా చతురస్రాకారంలో ఒక బాక్సులా 4 గీతలు గీసి 4 వైపులా ఓం నమో కాలభైరవాయ నమః అని రాసి మధ్యలో మమ రక్ష రక్ష అని రాసిన తరువాత 4 రాగి రేకులను ఇంటి యొక్క ఈశాన్య భాగంలో ఒక అడుగు గొయ్యి తీసి దానిలో ఈ రేకు ప్లేటును పెట్టి దానిపైన రాగి చెంబును పెట్టి పసుపు రంగు వస్త్రంలో ఈ రాగి చెంబును కట్టేయాలి. రాగి చెంబు పైన కొద్దిగా బెల్లం పెట్టి ఆవు పాలు పోసి పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను వాటిపై వేసి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం దేహి ధనం దేహి అనే మంత్రాన్ని జపిస్తూ చెప్పినవన్నీ చేసి మట్టిని వేసి గొయ్యిని పూడ్చివేయాలి. మూసిన తరువాత గొయ్యి పైన వీలైతే తులసి మొక్కను పెట్టాలి. ఇలా చేయటం వల్ల వాస్తు సంబంధిత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ పరిహారం చేయటం వల్ల తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. గృహంలోని సమస్త దోషాలు తొలగిపోవటంతో పాటు ధనాన్ని ఆకర్షింపజేస్తుంది. మరి మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఒకవేళ మీరు వాస్తుపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే ఉపశమనం పొంది మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.